దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగునుగాక. టుడేస్ గాడ్స్ ప్రామిస్, జకర్యా గ్రంథము 2వ అధ్యాయములో 10వ వాక్య భాగము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషంగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. ఈ వాక్య భాగము చదువుతున్న సమయంలో దావీదు గారి ద్వారా దేవుడు రాసిన ఒక కీర్తన ఉంది బైబిల్లో. ఆ వాక్య భాగం ఏంటంటే, ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడైన వాడు అని రాయబడ్డది. 22వ కీర్తనలో 3వ వాక్యము, నీవు ఇశ్రాయేలుల చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు అని రాయబడ్డది. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు వారికి కూర్చోమని మర్యాదగా గౌరవపదంగా మనం ఒక చైర్, కుర్చీ, సోఫాను చూపిస్తాము, వేస్తాము. వారు అందులో కూర్చొని మనతో ముచ్చటిస్తుంటారు. మనకు తెలియని విషయం ఏంటంటే, మనము స్తుతి చేయడం ద్వారా, మనం పాటలు పాడడం ద్వారా, దేవుణ్ణి కీర్తించడం ద్వారా ఆ స్తుతి గీతము, ఆ పాటలు, ఆ కీర్తన దేవునికి ఒక సింహాసనములాగా మారుతుందంట. ఆయన వచ్చి ఆ స్తుతి లేదా ఆ కీర్తన, ఆ పాట గీతముపై అనే సింహాసనము మీద ఆయన ఆసీనుడు అవుతారట. జనరల్గా మనకు సంతోషం కలిగినప్పుడు మాత్రమే పాటలు పాడతాం తప్ప, ఇక మిగతా సమయాలన్నీ కూడా ఏదో ఒక విషయంలో సనుగుడు, ఏదో ఒక విషయంలో మనం దేవుని విషయంలో గిల్టీగా ఫీల్ అవ్వడం, నెగిటివిటీగా ఆలోచించడం, మాట్లాడడం ఎక్కువ శాతం ఇదే ఉంటుంది మనలో. కానీ ప్రతికూలమైన పరిస్థితుల మధ్య కూడా దేవుణ్ణి కీర్తించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుని సంబంధమైన పాటలు పాడడం అనేది సర్వసాధారణంగా మనకు చేయని పని. అది ఈరోజు నుంచైనా దేవుడు చెప్పే ఈ వాగ్దానం గుర్తుంచుకొని మనం ఆ పని చేద్దాం. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును. సంతోషంగా ఉండి పాటలు పాడండి. సంతోషంగా ఉండండి అంటే అర్థము మనం సంతోషంగా లేమనే కదా. ఏ విషయంలో మీరు సంతోషంగా లేరో, ఏ విషయంలో మీరు ఆనందంగా లేరో, ఆ విషయంలో మీరు సంతోషించడానికి, ఆనందించడానికి ట్రై చేయండి. అది ఎలా సాధ్యమని అంటారా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తుతించండి, సంతోషించండి, ఆనందించండి. మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అన్నాడు కదా. నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను అన్నాడు కదా. మీ పక్షమున వాద్యమాడుతాను అన్నాడు కదా. ఇలాంటి మాటలు ఎన్నో ఉన్నాయి మనల్ని ప్రోత్సహించి ధైర్యపరిచే మాటలు, దేవుని లేదా వాగ్దానాలు. వాటన్నిటిని బట్టి మనము దేవునిలో ఆనందించడానికి ప్రయత్నం చేయాలి. మీరు సంతోషించడం ద్వారా, మీరు ఆనందించడం ద్వారా మీకు తెలియకుండానే ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో చూడగలుగుతాం. ఆ వాక్య భాగం ఏంటంటే, యెహోవాను బట్టి సంతోషించండి, యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. చూసారా? ఆయన బట్టి, ఆయన మాటలను బట్టి లేదా ఆయన వాగ్దానాన్ని బట్టి మీరు సంతోషిస్తే ఆయన మీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇంత మంచి వాగ్దానము, ఆఫర్, అవకాశం ఉన్నప్పటికీ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్న మన జీవితంలో ఈ రోజు నుంచైనా జకర్యా గ్రంథము 2వ అధ్యాయంలోని 10వ వాక్య భాగాన్ని బట్టి
మనల్ని మనం ప్రభుకు అప్పగించుకుందాం. సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్యకు వచ్చి నివాసం చేస్తాను. ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన వాగ్దానం కొరకై నీకు మహిమను చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడవు, మమ్మల్ని ఎడబాయిన దేవుడవు, మీ నామానికే మహిమను చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.